ఈరోజు నేను మా ఇంట్లో సాంబార్ చేసుకున్నాను. నేను యూజువల్లీ సాంబార్ ఎలా చేసుకుంటానో చూడండి. చాలా ఈజీ రెసిపీ. ఫస్ట్ అయితే కూరగాయలను ఇలా కోసుకొని చింతపండు నానబెట్టుకొని పప్పుని కొంచెం ఉప్పేసుకొని ఉడకబెట్టుకోవాలి అంతే సైడ్కి. దాని తర్వాత ఒక గిన్నెలో ఆయిల్, పోపు గింజలు, ఆనియన్స్, కొన్ని చిల్లీస్, క్యారెట్, మన దగ్గర ఉన్న అన్ని వెజ్జెస్ అనమాట. ఎంత వెజ్జెస్ ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది సాంబార్. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మీరు అస్సలు మర్చిపోవద్దు, ములక్కాయ లేనిదే సాంబార్ లేదు. సో ములక్కాయ ఇస్ మై ఫేవరెట్. దాని తర్వాత ఇదంతా ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం అంత జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, టమాటో వేసుకొని ఇదంతా బాగా దగ్గరకు అయిన తర్వాతకి కొంచెం అంత చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు రసంలో ఆ ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయ్యాక పప్పు వేసుకోవాలన్నమాట. మనం ఉడకబెట్టిన పప్పు వేసుకున్నాక దీన్ని బాగా కలుపుకోవాలి. సో కొద్దిసేపు వదిలేయాలి, ఒక 5-10 మినిట్స్. ఇలా మంచిగా దగ్గరకు అయినాక మన దగ్గర ఏ సాంబార్ మసాలా ఉంటే ఆ సాంబార్ మసాలా, నేనైతే ఎంటీఆర్ సాంబార్ మసాలా యూజ్ చేస్తే అది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అండ్ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సాంబార్ అంతా దగ్గరకు అయ్యాక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీని ఇడ్లీల్లో, దోశల్లో అన్నిట్లో తినొచ్చు. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. మా అమ్మాయికి అయితే చాలా బాగా నచ్చింది. బాయ్ గైస్.